నమస్తే. వెల్కమ్ టు సీవీఆర్ ఓం ఆధ్యాత్మిక విశేషాలకి స్వాగతం. నేను అమూల్య. ఇక వివరాలు చూస్తే జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో 80 రోజుల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. లలిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ లెక్కింపులో భారీగా నగదు ఆదాయం సమకూరింది. మొత్తం 1,62,16,000 రూపాయల నగదు హుండీ ద్వారా వచ్చినట్లు ఆలయ యువ అంజనరెడ్డి తెలిపారు. ఇక దీంతో పాటు విదేశీ కరెన్సీకి చెందిన 133 నోట్లు కూడా హుండీలో లభించినట్లు వెల్లడించారు. హుండీ లెక్కింపులో రూ. 200 విలువైన 2 నకిలీ నోట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇదే సమయంలో పిల్లలు ఆడుకునే నకిలీ కరెన్సీ నోట్లు కూడా హుండీలో దర్శనమిచ్చాయి. రూ. 500 నోట్ల మాదిరిగా ఉన్నటువంటి 5 బొమ్మ నోట్లు బ్యాండిల్స్ 2 లభించగా వాటి విలువ సుమారుగా 2.50 లక్షల రూపాయలుగా గుర్తించారు అధికారులు. అయితే వాటిని పరిశీలించి అసలు కరెన్సీ కాదని నిర్ధారించారు. హుండీలో లభించిన వెండి, మిశ్రమ బంగారు వస్తువులను కూడా లెక్కించి నమోదు చేసినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. నువ్వు పోలేవా?